హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడును లేడు. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి చాలామంది దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటారు, దేవుడు లేడని చెప్తుంటారు. కానీ దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు లేడని చెప్పేటువంటి యొక్క స్థితిలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క కృపలో ఒక గొప్ప ఆశీర్వాదం, దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక గొప్ప కారణాలు చాలామంది అనుకుంటారు. ఏమంటారంటే, నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు ఉండుంటే నా కిందకి ఇలా జరిగింది, దేవుడు నాకు సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి ఒకడేం చేశాడంటే కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నాకు మంచి భోజనం పెట్టు మంచి భోజనం పెట్టు మంచి భోజనం పెట్టు అని చెప్పేసి దేవునితో ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద పల్లెంలో మంచి మంచి భోజనాలు, మంచి మంచి భోజనం అంటే చికెను మటను రకరకాలవన్నీ ఒక పల్లెంలో వచ్చేసింది అంట. పల్లెంలో వచ్చేసిన తర్వాత వాడు దాని ఛాయ్ చూసి నోరు ఊరుకుంటూ ఇంకా ప్రార్థన ఆలిచ్చేసి ఇక ఆమె పట్టుకోపోతుండంట. అది పోతా ఉందంట. ఆడికే నువ్వు పోయేది, నీ సంగతి నేను తెలుస్తానని గడపర తెచ్చాడంట. నీ సంగతి నేను తెలుస్తానని చెప్పి సెలక్పర తెచ్చాడంట. ఇక తవ్వను తీను పాపం చెమట పోసేసిందంట, లోపలికి పోతా ఉందంట. చెమట పోసి ఎప్పుడైతే కారి కింద పడిందో వెంటనే వాడి చేతికి ఆ గిన్నె అందేసిందంట. అప్పుడు తీసుకొని యాడికైనా పోయేదే అని నేను చెప్పేసి అనుకున్నాడంట. కానీ దేవుడు మనకు ఉచితంగానే ఇవ్వాలని చాలామంది కోరుకుంటారు. నాకు కూడా అంతే కదా, ఒక కారు ఊరకనే వస్తే బాగుంటుందని, లేకపోతే ఇంకొకటి ఒక మిద్ది ఊరకనే కట్టుకుంటే సరిపోద్దని, లేకపోతే కానీ ఏదైనా సరే దేవుడు ఒక చిన్న శాపాన్ని మనకు పెట్టేశాడు. చిన్న శాపాన్ని దేవుడు మనకు పెట్టేశాడు. ఎలా పెట్టాడు? ఆదికాండము 3వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు, దేవుని యొక్క కృపను బట్టి 13వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవుని స్తోత్రం. అర్థమైందా? మొట్టమొదటిసారిగా ఈ సర్పము యుక్తి గలదై ఉంటాదని అపవాదికి తెలిసిపోయింది. ఆ సర్పాన్ని అపవాది వాడుకున్నాడు, యుక్తిగా ప్రవర్తించగలదు. మీరు బాగా చూడండి, ఇప్పుడు కూడా ఒక సర్పం యొక్క స్థితిని బట్టి చూస్తే, ఒక రంధ్రం ఉన్నదనుకోండి గోడలో కానీ ఏడన్నా, సర్ని వెళ్ళిపోద్ది. మనం అనుకుంటాం లోపలికి పోయింది అనుకుంటాం, అది లోపలికి పోయి మళ్ళీ వెనక్కి తిరిగి తలకాయ పెట్టి చూస్తూ ఉంటుంది. అది లోపల ఉండదు. అది తోకంతా లోపలికి పోయినప్పటికైనా తలకాయ మాత్రం బయటే పెట్టి ఉంటుంది. అది యుక్తి కలిగింది. అంటే భూజంతువులన్నిటిలో కూడా యుక్తి కలిగినటువంటిది ఏది అంటే సర్పం. ఆ సర్పము ఆ భూజంతువులలో అన్నిటిలో కూడా యుక్తి గలది కాబట్టి ఈ నరులను మోసం చేయడానికి వీలుపడింది. అపవాది దానిని వాడుకోవడానికి వీలుపడింది. ఈరోజు వాస్తవం చెప్పాలంటే పాము ఏం తిని బతుకుద్దంటే మన్ను తినే బతుకుద్ది. అది
ఆ మట్టి తింటుంటుంది. ఆ మట్టిలో చెదులు పురుగులు ఏమున్నా కానీ తింటనే ఉంటుంది అది మట్టి తిని. అలాంటి శాపము సర్పానికి దేవుడు పెట్టేశాడు. అలాగే కింద భాగానికి వచ్చిన తర్వాత, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగొచ్చేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది శాపం. మనము పాము దొరికితే ముందు ఏమంటామంటే నడుము కొట్టు తోక కొట్టు అనగానే సరిగా తలకాయ చూసి కొట్టు, లేకపోతే అది కసి పెడతాది అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి ఆ యుక్తి కలిగినటువంటి సర్పానికి ఒక శాపము, దానిని కొట్టడానికి ఆ స్త్రీకి లేక నరునికి ఒక వాగ్దానం దేవుడు ఏర్పాటు చేశాడు. అది కనపడితే చాలు మొట్టమొదటిసారిగా తలనే కొట్టాలని మనము ఆశిస్తాం. లేకపోతే తోక కొట్టినా నడుము కొట్టినా తప్పించుకొని పోద్దని చెప్పేసి భయపడి తలను కొట్టడానికే ప్రయత్నం చేస్తాం. కొట్టినా కానీ ఊరకు కొట్టి వదిలిపెట్టము. ఏం చేస్తామో దాన్ని చితగొట్టేస్తాం తలకాయని. ఆ చితగొట్టి అప్పుడు దాన్ని బయట పారేయడానికి వీలు పడద్ది. అట్లా ఆశిస్తాడు మనిషి. అది దేవుడు పెట్టినటువంటి శాపం. అలాగే ఈ స్త్రీతో మాట్లాడుతుంటున్నాడు, నువ్వు దాన్ని తల మీద కొడుదువు, నీ మెడిమ మీద అది కొట్టును. కొట్టునంటే అది అట్లా కొట్టేస్తుంది. అది కొట్టేస్తుంది, కరిచేస్తుంది మెడిమను. అది ఖచ్చితంగా మీరు చూడండి, కాళ్ళే కరవాలి, ఇంకెక్కడ కరవడానికి ఛాన్స్ ఉండదు దానికి. దేవుడు పెట్టినటువంటి శాపము అలాగ ప్రవర్తిస్తూ లోకంలోకి వచ్చేసింది. ఆ కింద భాగం చూస్తే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు పెట్టినటువంటి శాపం. స్త్రీ అనుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిద్దరి కలయికతో ఆమె గర్భవతి అవుతుంది. ఆమె మీద ఈయనకు ప్రేమ కలిగేటట్టుగా దేవుడు చేసేసాడు. అంతేకాకుండా గర్భవేదన మిక్కిలి అన్నాడు. అంతకుముందు ఎట్టో పెట్టాలనుకున్నో తెలియదు కానీ దేవుని యొక్క మాటకు వ్యతిరేకం కలిగిన దాన్ని బట్టి ఆమె గర్భములో వేదన కలిగింది. వాస్తవం. స్త్రీగా ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలకు అన్నటువంటి వాళ్ళకు తెలుసు ఆ బాధ. చనిపోయి బతికినట్టుగానే ఉంటుంది వాళ్ళ జీవితం. అంత గొప్ప వేదన అంటే ఏ విధమైనటువంటి శరీర బలహీనత అది గొప్పది కాదు. కానీ గర్భవేదన అనేది మాత్రము చాలా గొప్పది. అది 9 నెలలు మోసిన తరువాత ఆ ఒక్క క్షణం, ఆ కొంత సమయంలో భయంకరమైనటువంటి వేదన. చివరికి అనుకుంటా అది చచ్చిపోదాములే అనేటువంటి స్థితికి కూడా వచ్చేస్తారు స్త్రీ. అంత భయంకరమైనటువంటి వేదన దేవుడు ఆమెకు పెట్టాడు. ఇది శాపం. ఈరోజు లోకం అంతటిలో కూడా ప్రతి స్త్రీ పొందవలసినటువంటి శాపం అది. మనం అనుకుంటాం దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని చేతిలో నుంచి మనకు వచ్చినటువంటి గొప్ప శాపం అది. కానీ ఆ శాపాన్ని దేవుడు మనకు పెట్టబట్టి అంత మటుకైనా మనం ఉన్నాం. అయితే కింద భాగంలో చూస్తాను, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పురుషుడైనా సరే చెమట కార్చకుండా, లేకపోతే భూమి అంటే మట్టితో ఏ పనైనా కానీ ఆ భూమి మీద ఉన్నటువంటి పని చేయకుండా, చెమట కార్చకుండా సంపాదన చేయడం అంటే కష్టం. ఏ స్థితిలోనైనా సరే దేవుడు పెట్టినటువంటి ఆ గొప్ప శాపం అది. చెమట కార్చి
పంట తినాలి, చెమట కార్చి భోజనం చేయాలి, చెమట కార్చి నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. వాస్తవం, స్త్రీకి ఈ చెమట కార్చేది ఉందో లేదో కానీ పురుషునికైతే మాత్రం దేవుడు శాపం పెట్టాడు. వాస్తవంగా ఉదయాన్నే 5 గంటలకు లేచి సర్ది పోసుకొని, క్యారేజ్ తీసుకొని, కత్తి పట్టుకొని, గడ్డపార పట్టుకొని, సెలకపార పట్టుకొని, ఇప్పుడు కూడా ఉపాధి హామీ పనిలో పెట్టారు. 6 గంటలకే మీరు ఫీల్డ్ మీద ఉండి ఫోటో తీస్తేనే మీకు ఆ కూలి ఇస్తాము, 11 గంటల దాకా ఉండాలి, లేకుంటే లేదని. సరే, ఏదైతేనేమి నువ్వు చెమట ఓడ్చకుండా, కష్టపడకుండా ఏది తినలేమన్నదే దేవుని యొక్క శాపం. ఆ శాపాన్ని భూమి మీద ప్రతి మనిషి ఎంత తోడైనా సరే చెమట కార్చాలి. వాస్తవం చెప్పమంటావా? చలకపార గడ్డపార లేకున్నా సరే, ఒక పెద్ద ధనవంతుడిగా ఉన్నోడు బల్లా మీద కూర్చొని అట్లా ఉన్నప్పుడు లెక్కేసుకుంటూ ఉంటాడు. అంతలోనే వాళ్ళకొక ఆడిట్ అని వస్తుంది. ఆడిట్ అని వచ్చినప్పుడు వాడికి చెమట్లు పట్టిపోతాయి, కూర్చున్న కాడిని చెమట్లు పట్టిపోతాయి. వాడు ఏమి రిమార్క్ రాసేస్తాడో, నా లైసెన్స్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడో అని వాళ్ళని పట్టుకొని వాళ్ళ చుట్టూ ప్రాధేయపడుతూ వాళ్ళకు భోజనం పెట్టించి, వాళ్ళకు మందు పోపించి, వాళ్ళు ఉండేదానికి స్థలం చూపించి, వాడు పోయేటప్పుడు డబ్బులు ఇచ్చి వాడికి పంపించేదాకా వీడి మనసు సమాధానమే ఉండదు. కూర్చున్న కాడ చెమటలు, మనస్సు అంతా వేరే విధంగా చంచలమైనటువంటి మనస్సు కలిగి కూర్చున్న కాడనే చెమట కారిపోతుంటుంది, తుడుచుకుంటుంటాడు. మనం అనుకుంటాం వీడికి ఏదైనా చెమట పోస్తుంటే ఏం లేదు, ఊరకనే అంటుంటాం అంతే. వాడి మనస్సులోనే ఆ వేదన కలిగి శరీరంలో చెమట కారిపోతానే ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఏ రూపాన చేసేవాడైనా సరే చెమట కార్చుకొని వాస్తవం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయాన్నే తీసుకొని పోయి కట్టెలు కొట్టించేసి, ట్రాక్టర్ మందే, కట్టెలు మనయే, మనిషి అంతా లోడ్ చేశాడు. ఇది తీసుకుపోయి ఇచ్చేసిన తర్వాత నాకు ఒక 3,000 ఆదాయం వస్తుందని నా మనసులో అనుకోని రోడ్డు మీదకి బండి వచ్చాక పారిస్టోడ్ పెట్టుకున్నాడు. అనుకోండి. ఇక ఎట్టుంటుందంటే, ఓడనేటప్పుడు బండి పెట్టి లోపల తీసుకురా, వాడి ఏంటి పనికిరా లెక్కేస్తే వాడి మాటలు ఎట్టుంటాయి అంటే మనకు చెమట్లు పుట్టించేటట్టుగా ఉంటుంది. అనుకుంటాం, మన మనసులో అనుకునే ప్రతి విధమైనటువంటి ప్రతి పనిలో కూడా ఒక మనిషి చెమట కార్చకుండా ఏ పని చేయలేడు. ఏ పని చేసినా కానీ చెమటోడ్చి నువ్వు సంపాదించిన దాన్ని నువ్వు తింటేనే నీకు తృప్తి కూడక, ఆశీర్వాదం కూడక, ప్రతిదీ కూడక. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, మీరు ఏమనుకోబాకండి. వాస్తవం, ప్రతి మనిషి తనకు వేదన కలిగి, వానికి దుఃఖం కలిగి, వాడు బాధపడి, వాడు సంపాదించుకొని, వాడు తిని, వాడు తృప్తిపడి అనేకమైనటువంటి రీతిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత శ్రమ దేవుడు మనకు పెట్టబట్టే ఈరోజు కష్టపడి సంపాదించుకుంటున్నాం. దేవుడు లేడంటావా? వాడు అన్నాడు, ప్రార్థన చేసుకుంటుంటే భోజనం నాకు వచ్చింది, పెద్ద గుంత తీసి చెమట కారేదాకా గిన్నె దొరకలేదంట వాడికి. ఈరోజు నువ్వు నేను కూడా అంతే, చెమట కష్టపడి దేవుని సన్నిధానంలో ఆ దేవుని మాట నెరవేరడానికే దేవుడు మనం ఈ భూలోకంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు లేడనేవాడు చెడిపోయిన వాడంటే వాస్తవంగా చెడిపోయిన వాడే. తప్పు చేసేవాడికి దేవుని భయం ఉండదు, తప్పు చేసేవాడికి దేవుని యొక్క భక్తి ఉండదు, దేవుడంటే లెక్క ఉండదు, దేవుడంటే దేవుని సన్నిధానంలోకి రావాలంటే వాడికి తీరిక ఉండదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు లేకపోతే నువ్వు నేను బతికి ఉండం. దేవుడు లేకపోతే మనకు ఏమీ ఉండదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు, హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేసేటువంటి పని ఉండదు. అందరూ దేవునికి వ్యతిరేకముగానే జీవిస్తున్నారు, వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగానే నడుచుకుంటున్నారు. దేవుడన్న విషయంలో భయం లేదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు
క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, మరి దేవుని యొక్క కృపలో ఇంత గొప్ప మేలు నీకు చేసినటువంటి దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి నడుచుకోవడానికి వీల్లేదు. చాలామంది ఏ విధంగా ఉంటారంటే, దేవునికి స్తోత్రం, 55వ కీర్తన 20వ వచనం ఒకసారి చదివితే, తమతో సమాధానముగా నున్న వారికి వారు బలత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమించరు. దేవుని స్తోత్రం. ఈరోజు బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు 3 ఉన్నారు. అంటే అందరం తీసుకున్నాము అంటాడు. చేసిన ప్రమాణము అతిక్రమించకూడదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర మనము చేసినటువంటి ప్రమాణము మనము అతిక్రమించామంటే అది శాపంగా మారిపోద్ది. మాట అంటే మాట, మాట మీద నిలబడి బ్రతకాలి. దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. నీకు నువ్వే ఒప్పుకున్నావు, నీకు నువ్వే తీసుకోవాలనుకున్నావు, నీకు నీవే దేవుని దగ్గర ప్రమాణం చేశావు. దేవునికి చేసినటువంటి ప్రమాణము 23వ కీర్తన 6వ వచనం ఒకసారి చదివితే, 23వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువుదా. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను నివాసం చేసేదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేస్త్రి కాదు వాడు, వాడు జేజబ్బైనా పర్వాలేదు, దేశం వెళ్ళామంటే ఆదివారము తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలంతే. నేను ఆదివారము దేవుని మందిరానికి వెళ్తాను. మరుసటి రోజు నుంచి కావాల్సి ఉంటే ఈ కూలి కొరకు సాయంత్రం 8-9 గంటలకే నా చేత పని చేస్తాను. ఆదివారం అయితే ఉదయాన్నే నేను ఖచ్చితంగా వెళ్ళాలయ్యా, కూలికి పోయావు కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి ఒకవేళ వీలు పడితే వస్తాను అని చెప్పుకొని బ్రతకడానికి ఇష్టపడాలి. ఎక్కడున్నా నువ్వు ఆదివారం దేవుని మందిరంలో కనపడాలి. రోడ్డు మీద తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. బాగలేని పరిస్థితులు అంటే దాని పరిస్థితి వేరు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృపలో చేసిన ప్రమాణాన్ని నువ్వు స్థిరముగా దాన్ని కొనసాగింప చేసగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగే చూస్తే కింద భాగంలో చూద్దాం, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు వినాలి, ఎప్పుడైనా సరే మాటలకు లోబడకూడదు. చాలామంది మాట్లాడతాడు, గుడికి పోయినవు కానీ ఒక వారం బాగపోతే ఏమవుతుందా, రేపు వారం వస్తామో లేకపోతే నెలకొకసారి పోతామో. ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం, ఈరోజు ఎత్తనో మాట్లాడేటువంటి వాళ్ళు మాటలతో నిన్ను లాలించి పాలించి రకరకాలుగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. లక్ష్మీదేవమ్మ ఎవరేం చెప్పినా కానీ వారి మాటలు ఆ సమయానికి మాత్రమే పనికొస్తాయి, కానీ దాని తర్వాత ఆ మాటలు నీకు ఉపయోగానికి రావు. ఆ మాటలు నీకు మేలుకరంగా ఉండవు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు పైనుంచి వస్తున్నాయో కానీ హృదయంలో లేవు. కానీ చాలామంది అపవాది క్రియలు కలిగినటువంటి వాళ్ళు కడుపులో ఒకటి పెట్టుకొని బయట ఒక మాట మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో వారికి తగినటువంటి యొక్క స్థితిని బట్టి నువ్వు అనుకూలంగా నడవడం గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో జీవించేదానికే మనం ఇష్టపడాలి. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే కష్టం వచ్చింది, బాధ వచ్చింది, రోగం వచ్చింది, ఇబ్బందులు పడ్డాము, కానీ ఒకటి ఈరోజు మీకు చెప్తున్నాను. అక్కడ అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత భారం వచ్చినా ఎంత వచ్చినా సరే నువ్వు భరించకూడదు, కానీ అది దేవుని మీద భారం పెట్టేటువంటి పరిస్థితిలో ఉండాలి. నువ్వు అన్నావు మొన్న ఒక రోజు, నేను చాలా అవమానపడ్డాను, చాలా హృదయం వేదన కలిగిపోయింది, చాలా నేను ఇబ్బందులు పాలయ్యాను, కానీ దాన్ని అంతటిని నా హృదయంలో నేను మింగేసుకున్నాను అన్నావు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. వాస్తవం,
ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు లేనప్పుడు మనమేమీ చేయలేము. ఈరోజు పూర్తిగా నువ్వు దేవుణ్ణి అంగీకరించి నీ హృదయంలో విశ్వసించి ఒక ప్రమాణం అనేది చేశావు. ఆ ప్రమాణము నీ జీవితకాలము దేవునికి మాత్రమే లోబడాలి. దేవుని యొక్క మార్గంలో జీవించడానికే ఇష్టపడాలి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, ఇబ్బందుల పాలైపోయావు, అప్పుల పాలైపోయావు, అనేకమైనటువంటి అవమానాలు కలగొచ్చు. కానీ వాటన్నిటిని నువ్వు దేవుని మీదనే భారం పెట్టాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో అలా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు నీతిగా బతుకుతుంటే ఎవరూ నీకు తోడు లేకున్నా, ఎవరూ నీకు ఆదరించకపోయినా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా దేవుడే నీకు సహాయము, దేవుడే నీకు మేలు చేస్తాడు, దేవుడే నీకు సమస్తమై ఉంటాడు. అందుకోసమై దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఉద్దేశములో జీవించేటువంటి ఒక్క మాట, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. అలా దేవుని సన్నిధానంలో ఆ విధమైనటువంటి స్థితిలో నువ్వు దేవునికి భారము కలిగి దేవునితో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు సమస్తమైనటువంటి వాటిలో దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేసేస్తాను. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని యొక్క సంగమా, ఒకడేం చేశాడంటే అలాంటి చోడు ఓ పెద్ద మీటింగ్ పెట్టాడంట. పెద్ద మీటింగ్ పెట్టేసేసి ఆ మీటింగ్లో వేసాడని, దేవుడు లేడు, దేవుడు లేడు అనేటువంటి సత్యాన్ని నేను చూపిస్తాను అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారంట. పెద్ద బహిరంగ సభ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో పెద్ద పాంప్లెట్లన్నీ నేర్పిస్తే, ఏంద్రా దేవుడు లేడని నిరూపిస్తానంటున్నాడు, చూద్దామని చెప్పేసి జనాలు ఎక్కడో వాళ్ళందరూ వచ్చేసారంట. అది నోటికి వచ్చినటువంటి మాటలన్నీ కూడా ఏయో చెప్పుకొని ఆ మీటింగ్ అయితే క్లోజ్ చేసాడంట. చేసేసి అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీ కృపను బట్టేసేసి నీ దయ వలన, దేవుని దయ వలన ఈ కార్యక్రమం అంతా నడిపించిన దానికే నీకు స్తోత్రం అన్నాడంట. అంటే దేవుడు లేడని చెప్పినోడికి మళ్ళీ దేవుడు ఎట్టొచ్చిండు అంతే. ఉత్త బోగస్ మాటలు మాట్లాడతాడు, దేవుడు లేడని, అట్లని ఇట్లని. కానీ దేవుడైతే ఉన్నాడు. కానీ దేవుడు లేడనేటువంటి అసహ్య కార్యములు, పాపాలు చేసేటువంటి వాడికి దేవుడు కనిపించడు. అందుకోసమే అంటాడు, ఎవడైతే
ఇప్పుడు ఒక బిర్యానీ చేసుకున్నామండి, బాగుండేది బాగులేనిది తెలియంటే దాన్ని తిని చూసినప్పుడు మాత్రమే రుచి ఎరుగుద్ది. తినకుండా బాగలేదన్నా ఏమీ లేదు, బాగుండదన్నా ఏమీ లేదు, నువ్వు తిన్నప్పుడే దాని రుచి కనపడుద్ది. అలాగే దేవుని సన్నిధానంలో నువ్వు ప్రవర్తించి నడుచుకుంటూ ఆయనకి లోబడి జీవించినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు నీకు కనపడుతుంది. ఈరోజు దేవుని మేలు నీకు కనబడాలంటే వాస్తవంగా దేవునితో అనుసంధానంగా నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. అట్టాటప్పుడు దేవుని యొక్క గొప్పతనం ఏందో కనపడుతుంది. అలా జీవించి దేవుని మేలు మీరందరూ పొందాలని దేవుడు మన మధ్యలో మాట్లాడేటువంటి మాటలు మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి నెరవేర్చునుగాక. ఆమేన్.